18వ తారీఖున. అయితే ఈయనకు సంబంధించి ఈయన చదువు కోసం కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించి వివరాలకు సంబంధించి కావచ్చు, ఆయన ఒక అనాథగా ఉన్నా కూడా ఆయన పాఠశాలకు వెళ్లకుండా ఆయన స్వయంగా చదువుకొని ఆ తర్వాత ఆయన ఇన్ని పాటలు కావచ్చు, ఇన్ని రచయితలు కావచ్చు చాలా వరకు రాశాడని చెప్పాలి. ముఖ్యంగా జయ జయకే తెలంగాణ పాట వింటే కనుక ప్రతి చోట కూడా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు ఈయనకు సంబంధించి ఈయన రచించినటువంటి పాటనే ప్రజెంట్ అయితే ఆలపిస్తూ ఉంటారని చెప్పాలి. ముఖ్యంగా ప్రజెంట్ గాంధీ హాస్పిటల్లో ఆయనకు సంబంధించి అయితే పోస్ట్ మార్టం అనంతరం ఆయన భౌతిక గాయాన్ని ఆయన స్వస్థలానికి పంపించే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఆయనకు సంబంధించి ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మరణాన్ని అకాల మరణాన్ని ప్రజెంట్ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆకస్మిక మరణం కలిసివేస్తుందంటూ చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ప్రకటించారు, మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి రాజకీయ నాయకులంతా కూడా ప్రజెంట్ ప్రగాఢ సానుభూతి అయితే అందశ్రీకి తెలుపుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా అందశ్రీ విషయానికి వస్తే ఉద్యమం టైంలో కావచ్చు చాలా వరకు సినిమాలలో కూడా ఆయన రచనలు ఉన్నాయి, రచించాడు. చాలా వరకు మంచి మంచి పాటలు కూడా రచించారని చెప్పాలి. ముఖ్యంగా మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అనే పాటతోటి చాలా వరకు కూడా ఆయన గుర్తింపు పొందాడని చెప్పాలి. తెలంగాణ గీతం తర్వాత, రాష్ట్ర గీతం తర్వాత మరీ ముఖ్యంగా ప్రాముఖ్యత వచ్చిన పాట ఏదైనా ఉంది అని అంటే అది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట అని కూడా చెప్పాలి. ఇక అందశ్రీ విషయానికి వస్తే చాలా వరకు ఈ ఉద్యమ పాటలు కావచ్చు, ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమం టైంలో కావచ్చు ఆయన కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయనకు సంబంధించి ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తూ ఆయన పాటకు కావచ్చు ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ కూడా ₹1 కోటి ఆయనకి ఇవ్వడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రజెంట్ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ఆయనని ఇష్టపడే అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా అకాల మరణం చెందడం, అదేవిధంగా అసలు ఊహించని విధంగా ఈరోజు ఆయన మరణించడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఆయన మృతదేహం అయితే గాంధీ హాస్పిటల్లోనే ఉంది. ఉదయం 7:20 ఎమర్జెన్సీగా తీసుకురావడం, ఇంట్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిన అనంతరం ఆయనని గాంధీ ఎమర్జెన్సీ హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారని చెప్పాలి. తీసుకొచ్చిన అనంతరం 7:25 ఆయన మరణించినట్టుగా కూడా డాక్టర్లు అయితే ధృవీకరించారని చెప్పాలి. అయితే పోస్ట్ మార్టానికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేయనున్నారు. ఏర్పాట్లు చేసిన అనంతరం ఆయన స్వస్థలానికి తీసుకెళ్తారా, ఎక్కడికి తీసుకెళ్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అఖిల ముఖ్యంగా అందశ్రీ విషయానికి వస్తే చాలా వరకు కూడా ఆయనకి పురస్కారాలు, అవార్డులు కూడా చాలా వరకు వచ్చాయి. అవార్డులో భాగంగా కూడా చాలా వరకు ఆయనకి మంచి మంచి అవార్డులు కూడా వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. సినిమాలకి రాశాడు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆయన పాటలు ఎంతగానో ఉపయోగపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 2006లో ఆయనకి నంది పురస్కారం గంగా సినిమా అనే పాటకి రావడం, ఆ తర్వాత 2014లో గౌరవ డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి కూడా ఆయన పొందాడని చెప్పాలి. ముఖ్యంగా గౌరవ డాక్టరేట్లో ఆయన చాలా వరకు కూడా లోక కవి అనే బిరుదు కూడా ఆయనకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పురస్కారాలకు సంబంధించి కావచ్చు, అవార్డులకు సంబంధించి కావచ్చు ఆయనకి చాలా వరకు కూడా ప్రాముఖ్యతను ఇచ్చిందని చెప్పాలి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని గుర్తిస్తూ ఆయన రచించిన పాటకు సంబంధించి కావచ్చు, జయ జయహే తెలంగాణకు సంబంధించి కావచ్చు చాలా వరకు అది తెలంగాణ రాష్ట్ర గేయంగా, రాష్ట్ర గీతంగా కూడా ప్రకటించడం జరిగింది అధికారికంగా. ఇందులో భాగంగానే ప్రతి పాఠశాలలోనూ ఆయన రచించిన పాటనే ఆలపిస్తూ ఉంటారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కూడా ఆయన రచించిన పాటనే ఆలపిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి ప్రజెంట్ రాజకీయ నాయకులు, ప్రముఖ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆయన ఇష్టపడే వాళ్ళు, ఆయన అభిమానులు అంతా కూడా ప్రజెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజు అందశ్రీ ప్రముఖ కవి, రచయిత చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తే ఒక చీకటి రోజుగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో ప్రెసెంట్ అయితే ఆయనకు సంబంధించి మృతదేహం ఉంది. 120 వర్డ్లు ఆయన అయితే పెట్టడం జరిగింది. అయితే అనంతరం ఆయనకు సంబంధించి చెప్పాలి అఖిల. ఎస్ అనిల్, ఎందుకంటే ఆయన ఇంట్లో కుప్పకూలిన వెంటనే కూడా ఆసుపత్రికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ లోపు ఆయన మరణించినట్లయితే తెలుస్తుంది. అసలు ఆయన మృతికి సంబంధించి వైద్యులు ఏం చెప్తున్నారు అండ్ అలాగే అటు హాస్పిటల్కి వద్దకి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా వచ్చే అవకాశం ఉందా, అటు నాయకులు కానీ అధికారులు కానీ? ప్రస్తుతం అయితే ఆయన చనిపోయినట్టు మరణించినట్టుగైతే అధికారికంగా ధృవీకరించారు. కానీ ఎందుకు చనిపోయాడు అనేది, అంటే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడా, అంటే హార్ట్ అటాక్ సంబంధించి చనిపోయాడా, అంటే ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కార్డియాక్ అరెస్ట్తోనే చనిపోయినట్టుగా అయితే మనకు అందుతున్న సమాచారం. కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా డాక్టర్లు కూడా చెప్పే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి డాక్టర్లు స్వయంగా చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆయనకు సంబంధించిన బంధువులు కావచ్చు వాళ్ళందరూ కూడా కొద్దిగా అయితే ప్రజెంట్ హాస్పిటల్ వద్దకైతే
చేరుకుంటున్నారని చెప్పాలి ఒకరికొకరికి సంబంధించి. అందులో భాగంగానే ప్రజెంట్ ఈయన విషయానికి వస్తే, అందశ్రీ విషయానికి వస్తే చాలా వరకు కూడా ప్రముఖ రచయిత కాబట్టి ప్రఖ్యాతి పొందిన రచయిత కావడంతో ఈయనకు సంబంధించి అధికారికంగా ఆయనకి అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతాయా, పోస్ట్ మార్టం అనంతరం ఆయన ఊరికి తీసుకెళ్తారా, స్వస్థలానికి తీసుకెళ్తారా, లేకపోతే ఇక్కడే చేస్తారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. అయితే ఈ అందశ్రీ విషయానికి వస్తే వాళ్ళ బంధువులు కూడా ఒకరికొకరికి అయితే ప్రజెంట్ హాస్పిటల్కి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈయన విషయానికి వస్తే చాలా వరకు కూడా ప్రాముఖ్యత పొందిన రచయిత కాబట్టి ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్రానికే ప్రజెంట్ తీరని లోటుగా అయితే ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా ప్రజెంట్ అయితే అభివర్ణిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అందశ్రీ లేకపోవడం, అందశ్రీ లాంటి కవి రచయిత లేకపోవడం, ఆయన ప్రకృతి కవిగా కూడా పిలుస్తుంటారు కాబట్టి అలాంటి కవి లేకపోవడం అనేది ప్రజెంట్ తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికే దేశవ్యాప్తంగా కూడా ఆయన పాట ప్రజెంట్ వినిపిస్తుంది, కనిపిస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఆయన రచించిన పాటలన్నీ కూడా ప్రజెంట్ అయితే అందశ్రీకి సంబంధించి ఇష్టపడే వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తీరని లోటుగా ప్రజెంట్ అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే ఈయన విషయానికి వస్తే, అందశ్రీ విషయానికి వస్తే ఈరోజు గాంధీ ఆసుపత్రిలో 7:25 ఉదయం సమయంలో ఒక్కసారిగా ఆయన ఇంట్లో కుప్పకూలిపోవడం, అంటే కార్డియాక్ అరెస్ట్తోని కుప్పకూలి పడిపోయాడా ఏంటి అనేది మాత్రం ప్రజెంట్ అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారికంగా డాక్టర్లు కూడా ప్రకటిస్తారు. దానికి సంబంధించి వివరాలు కూడా తెలిపే అవకాశం ఉంది కాబట్టి ఇందులో భాగంగానే ఆయనకి పోస్ట్ మార్టం చేసిన అనంతరం ఆయన స్వస్థలానికి తీసుకెళ్తారా, లేదా ఇక్కడే ఆయనకు సంబంధించిన అంత్యక్రియలు జరుగుతాయా అనేది కూడా తెలియాల్సిన సిచ్యువేషన్ ఏదో మనకు కనిపిస్తుంది కాబట్టి, అంటే ఆయన పాఠశాలకి వెళ్లకుండా కూడా ఆయన ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నా కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకొని ఆ తర్వాత రచనల వైపు వెళ్ళి కవితలు రాసి ఎన్నో కవితలు రాశాడు, ఎన్నో రచనలు రాశాడు. అదేవిధంగా పాటలు కూడా ముఖ్యంగా సినిమాలకు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, ఈయన రాసిన పాటలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యత పొందాయి, ఎంతో గుర్తింపును కూడా తీసుకొచ్చాయని చెప్పాలి. తీసుకొచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ గేయమైనటువంటి, తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ కూడా ఈయన రచించాడు. ఈయన రచించిన అనంతరం దాన్ని అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటించిన తర్వాతనే ప్రతి ఒక్క పాఠశాలలో ఈయన రచించిన పాట జయ జయ తెలంగాణ ప్రజెంట్ అయితే వినిపిస్తుందని చెప్పాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కడైనా సరే ఈయన పాట అయితే వినిపిస్తుంది, ఈయన రచించిన పాట అయితే వినిపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఈయన రచించిన సినిమాలకు సంబంధించి కూడా ప్రముఖ అవార్డులు కూడా పొందాడు, నంది అవార్డులు కూడా పొందాడని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈయనకు సంబంధించి ప్రజెంట్ రాజకీయ నాయకుల నుంచి ఆయనను అభిమానించే అభిమానులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తీరని లోటుగా ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి కవిని కోల్పోయాం అనేది మాత్రం ప్రజెంట్ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అందశ్రీ విషయానికి వస్తే చాలా వరకు కూడా ఆయన రచించిన పాటలు ఎంతో మందిని ప్రేరేపించింది, ఎంతో మందికి ఆ ఉద్యమాన్ని నేర్పించిన పాటలుగా కూడా చెప్పొచ్చు. అందులో భాగంగానే ఆయన రచించిన పాటలన్నీ కూడా ప్రాముఖ్యత పొందాయని చెప్పాలి. ఉద్యమం టైంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఉద్యమం టైంలో ఆయన రచించిన పాటలు ఎంతో కీలకంగా మారిన సమయంలోనే ఈ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఒక మలుపు ఉందని చెప్పాలి, మలుపు తిరిగిందని చెప్పాలి. తిరిగిన క్రమంలోనే ఈ అందశ్రీకి సంబంధించి కావచ్చు, ఆయన రచించిన పాటలు కావచ్చు ఎంతో ప్రాముఖ్యత పొందిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా అందశ్రీ రచించిన పాటలలో జయ జయ తెలంగాణ అధికారికంగా ప్రకటిస్తే, అదేవిధంగా ఆయన రచించిన పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనని చాలా వరకు గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పాలి. అందులో భాగంగానే ప్రభుత్వం ఆయనకి అధికారికంగా కావచ్చు, అదేవిధంగా ఆయనకు సంబంధించి ₹1 కోటి కూడా ఆయనకి బహుమతిగా ప్రకటించారని చెప్పాలి. ఆ తర్వాతనే ఆయనకు సంబంధించి గుర్తింపు రావడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆయనకంటే ఒక పేరు రావడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రకృతి కవిగా ఆయన పేరుగాంచాడు. అదేవిధంగా ఎన్నో ఉద్యమ పాటలకి, ఎన్నో ఉద్యమ విషయంలో పాటలు రచించాడు కాబట్టి అందులో భాగంగానే ఆయనకి మంచి గుర్తింపునైతే ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు లేడు అనేది మాత్రం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తీరని లోటుగా అయితే చెప్పాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచి కావచ్చు, ప్రజెంట్ ఆయనను అభిమానించే ఇష్టపడే వాళ్ళందరూ కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర దిగ్భ్రాంతిలో అయితే ప్రజెంట్ ఉన్నారని చెప్పాలి. అంటే సడన్గా ఈ విధంగా ఉదయం సమయంలో ఒక్కసారిగా ఆయన లేడు అని తెలియడంతో, లేడు అనే వార్త వినిపించడంతో ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారని చెప్పాలి. అందులో భాగంగానే గాంధీ హాస్పిటల్లో ఆయన మరణం తర్వాత ఆయనకు సంబంధించి పోస్ట్ మార్టం అయితే జరిగే అవకాశం ఉంది. జరిగిన అనంతరం ఆయనకు సంబంధించి స్వస్థలానికి తీసుకెళ్తారా, లేదా ఇక్కడే అధికార లాంఛనాలతోటి ఆయనకి అంత్యక్రియలు చేస్తారా అనేది
తెలియాల్సి ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే అందశ్రీ ప్రముఖ రచయిత కవి లేని లోటు అనేది తీరనిదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. ఎస్ అనిల్, మనం చూసుకున్నట్టయితే ఏదైతే నాడు గొర్రెల కాపరులుగా కూడా ఆయన ప్రస్థానం మొదలైంది అయితే అలాంటి ఆయన ఏడైతే తెలంగాణ గొంతుగా కూడా మంచి కీర్తి పేరునైతే సంపాదించుకున్నారు. సో అయితే ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషి పట్టుదల ఆయన లేదని చెప్పుకోవాలి. సో ఒక పక్కన ఉద్యమకారులు ఏమంటున్నారు ఆయన అకాల మరణం పట్ల, సో వారు స్పందిస్తున్నారు. ఎస్ అఖిల, అందశ్రీ ఉద్యమం టైంలో చాలా వరకు కూడా ఆయన కీలక పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఆయన రచించిన పాటలు ఎంతోమందిని ప్రేరేపించాయి. ముఖ్యంగా ఉద్యమం చేసే టైంలో చాలా వరకు కూడా అవి ప్రేరేపణగా కూడా మారాయని చెప్పాలి. అందులో భాగంగానే ఉద్యమకారులు, ప్రజెంట్ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అంటే మా దగ్గరే ఉంటూ నిన్నటి వరకు కూడా మాతోటి కలిసి ఉన్న వ్యక్తి ఈరోజు ఉదయం లేడు అని వినిపించడం, లేడు మరణించాడని వార్త వినిపించడం అనేది తీరని లోటుగా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి, అందశ్రీ లాంటి రచయిత ఇప్పుడు ఇంకా దొరకడు, రాడు అని మాత్రం ప్రతి ఒక్కళ్ళు అయితే అంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యమకారుల విషయానికి వస్తే ఉద్యమకారులతోటి ఆ ఉద్యమం టైంలో చాలా వరకు కలిసి మెలిసి ఉన్నాడు. ఉద్యమాన్ని ముందుకు నడిపించే సమయంలో ఈయన కీలక పాత్ర పోషించాడు కాబట్టి పోషించిన సమయంలోనే ప్రతి ఒక్కళ్ళు కావచ్చు ఉద్యమకారులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకి సంబంధించి అంటే ఆయన మరణించడం అనేది ఆ వార్తని తీసుకోలేని పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆయన అందరితోటి మాట్లాడడం కావచ్చు, అందరితోటి కలిసిమెలిసి ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశాడు. అలాంటిది ఈరోజు ఉదయం ఇలాంటి వార్త వినిపిస్తుంది, ఒక బాధాకరమైన వార్త వినిపిస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి ఇందులో భాగంగానే ప్రజెంట్ అయితే అందశ్రీ ఇలాంటి వ్యక్తి, కవి, రచయిత లేడు అనే వార్త మాత్రం ప్రతి ఒక్కరికి తీరని లోటుగా అని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గేయ రచయితగా ఉన్నటువంటి ఈయన, అదేవిధంగా జయ జయహేకే తెలంగాణకు సంబంధించి కావచ్చు అధికారికంగా ఆ పాటను కూడా ప్రకటించడం, ఆ పాటని ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఆలపిస్తున్నారు అని అంటే దానికి ముఖ్య కారణం ప్రముఖ రచయిత అయినటువంటి ఈయనే అని చెప్పాలి, అందశ్రీ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ప్రజెంట్ లేకపోవడంతో, లేడు అని వార్త వినడంతో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన మాట్లాడడం జరిగింది ఈరోజు. ముఖ్యంగా దానికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము, అకాల మరణం అనేది తీసుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మిగిలిన నాయకులు కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తి ప్రజెంట్ లేడు అని తెలియడంతో ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా కలిసివేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. ముఖ్యంగా ఇటు ఉద్యమకారుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఉద్యమకారులతోటి ఈయన నడిచాడు. ఆయన పాటలు, ఆయన రచించిన పాటలు చాలా వరకు కూడా కీలకంగా మారే ఉద్యమం టైంలో. ఆ మారిన సమయంలోనే ప్రజెంట్ ఇప్పుడు ఆయనకు సంబంధించి తెలంగాణ ఉద్యమం టైంలో అంటే తెలంగాణ పాట గీతానికి సంబంధించి కావచ్చు, జయ జయ తెలంగాణ పాట ఎప్పుడైతే పాడడం జరిగిందో, అధికారికంగా ప్రకటించడం జరిగిందో, ప్రకటించిన సమయంలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆయనకు సంబంధించి ఒక విజువల్ కూడా ఉంది, ఆయనకు సంబంధించి ఒక వీడియో కూడా మనకు చూడవచ్చు. ముఖ్యంగా ఆయన ఆనంద బాష్పాలతోటి అంటే ఆయన రచించిన పాట తెలంగాణ రాష్ట్ర గేయంగా, తెలంగాణ గీతంగా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం ఆయన ఎంతో ఆనందాన్ని ఇచ్చిన విషయంలోనే ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అఖిల అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి లేకపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా తీరని లోటుగా అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఉద్యమకారులు కావచ్చు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కావచ్చు తీరని లోటుగా ఆ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి అంటే ప్రకృతి కవిగా పిలుచుకునే అందశ్రీ లేకపోవడం అనేది తీరని లోటుగా అయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. ఎస్ అనిల్, అయితే మనం చూడొచ్చు ఒక విజువల్లో కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. నిన్న కూడా ఆయన ఏదైతే ఒక పడు పూజలో కూడా ఎంతో యాక్టివ్గా పాల్గొని తన గీతాలను కూడా అక్కడ ఆలపించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. అంటే నిన్నటి వరకు కూడా అంత యాక్టివ్గా ఉండి ఒక్కసారిగా ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా విషాదకరమైన విషయం అని చెప్పాలి. అసలు వారి కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా? వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? అఖిల, ప్రెజెంట్ అయితే వాళ్ళకి సంబంధించిన బంధువులు అంటే అందశ్రీకి సంబంధించిన బంధువులందరూ కూడా లోపలే ఉన్నారు. ప్రెజెంట్ బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వివరాలకు సంబంధించి కావచ్చు, ఆయనకు సంబంధించిన అంటే చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి కాబట్టి, కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా లోపలే వాళ్ళందరూ బంధువులు అయితే ఉన్నారు. తర్వాత అంటే 120 రూమ్ వార్డులో అయితే ఆయన ప్రెజెంట్ ఆయన బాడీ మృతదేహం అయితే ఉందని చెప్పాలి. ఆయన పార్థివ దేహానికి సంబంధించిన పోస్ట్ మార్టానికి సంబంధించి కావచ్చు, ఆయనకు సంబంధించిన వివరాలకు సంబంధించి కావచ్చు, ప్రెజెంట్ అయితే లోపలే వాళ్ళు ఉన్నారని చెప్పాలి. అయితే
ముఖ్యంగా నిన్నటి వరకు కూడా మీరు చెప్పినట్టుగా ఆయన ఒక పడి పూజలో కూడా పాల్గొన్న క్రమంలోనే ఆయన చాలా మందితోని మాట్లాడడం జరిగింది, ఉద్యమాల గురించి కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, కవి చాలా వరకు కూడా ఉద్యమ పాటలు రాశాడు, రచించాడు. కాబట్టి రచించిన క్రమంలోనే ఆ విషయాలన్నీ కూడా నిన్న కొంతమందితోటి మాట్లాడడం జరిగింది. పడి పూజలో ఆ స్వాములతోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమంలోనే చాలా వరకు కూడా నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఉదయం ఈ విధంగా చనిపోవడం అనేది తీరని లోటుగా విషాదంలో ముంచేసిందని చెప్పాలి. విషాదంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారని చెప్పాలి. ఎందుకనంటే అందశ్రీ లాంటి ప్రకృతి కవి అని పిలుచుకునే వ్యక్తి ప్రజెంట్ లేకపోవడం, ఉద్యమ వీరుడు, ఉద్యమకారుడు, ఇలాంటి వ్యక్తి ప్రజెంట్ లేడు అని వార్త వినడమే ప్రజెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా అందశ్రీ లాంటి వ్యక్తి, అందశ్రీ లాంటి కవి, ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది తీరని లోటు, దిగ్భ్రాంతిని తీసుకొస్తుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి బంధువులకు సంబంధించి కావచ్చు, ఆయనకు సంబంధించిన ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సంఘటనకి సంబంధించి అంటే అందశ్రీ లాంటి వ్యక్తి అనేది ప్రజెంట్ లేకపోవడం